హైదరాబాద్ చంపాపేటలో ఓనస్ రోబోటిక్ కార్డియాక్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ని అత్యాధునిక కార్డియాలజీ విభాగాన్ని ప్రారంభించారు తెలంగాణ ప్రణాళిక మండలి వైస్ చైర్మన్ చెన్నారెడ్డి. సామాన్యులకు అందుబాటులో ఉండేలా వైద్య సేవలు అందించాలని హాస్పిటల్ యాజమాన్యాన్ని కోరారు చెన్నారెడ్డి. ఈ కార్యక్రమంలో తెలంగాణ పర్యాటక అభివృద్ధి సంస్థ ఎండీ ఎన్ ప్రకాష్ రెడ్డి, చంపాపేట కార్పొరేటర్ వంగ మధుసూదన్ రెడ్డి పాల్గొన్నారు. ప్రత్యేకంగా వచ్చినందుకు ప్రత్యేకమైన ధన్యవాదాలు సార్. సో మా 6th యానివర్సరీ సందర్భంగా ఈరోజు మేము ఓనస్ హార్ట్ ఇన్స్టిట్యూట్ విత్ అడ్వాన్స్డ్ ఇమేజింగ్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో లాంచ్ చేశాము. 2018లో స్టార్ట్ చేశాము అండ్ ఎవ్రీ ఇయర్ వీ లాంచ్ రోబోటిక్స్. లాస్ట్ ఇయర్ రోబోటిక్స్ లాంచ్ చేసాం, ఈ ఇయర్ క్యాత్ ల్యాబ్ లాంచ్ చేసాం. క్యాత్ ల్యాబ్ యొక్క ఘనత ఏంటంటే మెయిన్గా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ అడ్వాన్స్డ్ ఇమేజింగ్ ద్వారా పేషెంట్కి ఖచ్చితమైన ప్రిసిషన్, యాక్యురసీ అండ్ బెటర్ రిజల్ట్స్ ఉంటాయి. అండ్ దీనికి మెయిన్గా ఈరోజు చీఫ్ గెస్ట్ వచ్చిన మేడం అనురాధ మేడం గారు అండ్ అవర్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ డాక్టర్ కిరణ్ కుమార్ రెడ్డి గారు ఆ యొక్క టెక్నాలజీ గురించి చెప్తారు. నౌ ఐ రిక్వెస్ట్ చెన్నారెడ్డి సార్ టు స్పీక్ ఫ్యూ వర్డ్స్. ఆనస్ హాస్పిటల్ అధినేత రామానాయుడు గారు నాకు చాలా మంచి మిత్రుడు. వారిది అచ్చంపేట అయినా వనపర్తితో ఎక్కువగా సంబంధం ఉంది వారికి. వనపర్తిలో మంచి స్కూల్ కూడా ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది వారు. ఈరోజు ఇప్పుడే డాక్టర్ బాలరాజు గారు చెప్పినట్టుగా 6 సంవత్సరాల క్రితం ఆనస్ ఈ మెడికల్ ఇన్స్టిట్యూట్ ఇక్కడ వారు ఏర్పాటు చేసి చాలామంది ముఖ్యంగా పేదవాళ్లకు చాలా సరసమైనటువంటి ధరలతో వారు వైద్యం అందించడం జరుగుతూ ఉంది. అలాంటి వారు పోయిన సంవత్సరం అధునాతన టెక్నాలజీ, రోబోటిక్ టెక్నాలజీ హాస్పిటల్ ఇంట్రొడ్యూస్ చేశారు. ఇప్పుడు క్యాథే ల్యాబ్ కానీ హార్ట్కు సంబంధించిన అన్ని టెస్టులు ఇక్కడ చేసే విధంగా, హార్ట్ ఆపరేషన్ చేసే విధంగా ఇంపోర్టెడ్ మిషనరీ, జపనీస్ మిషనరీ కానీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను వాడి వారు చేయబోతూ ఉన్నారు, చేయడం జరుగుతూ ఉంది. వారికి హృదయపూర్వక అభినందనలు.